దండోరా మూవీ టీమ్ డైరెక్టర్ అయిన మురళి గారు ఈరోజు దండోరా మూవీకి గద్దర్ అవార్డ్స్ రావడంతో ఒక మీటింగ్ అయితే పెట్టారు. ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు. దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ గారిని పొగడలతో ముంచేశారని చెప్పాలి టీం మొత్తము. వాళ్ళు ఏమంటున్నారంటే జూనియర్ ఎన్టీఆర్ గారు టీట్ వేయడం వల్లే వాళ్ళ మూవీకి అనేది ఒక గుర్తింపు అనేది వచ్చిందని. ఎందుకంటే మూవీ థియేటర్‌లో ఉన్నప్పుడు టాక్ బాగున్నా కూడా ఎవ్వరు కూడా చూడలేదు. వాళ్ళు అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. ఒక్క టీటుతో ఆ మూవీ తలరాతని, ఆ డైరెక్టర్ తలరాతనే మార్చేసాడంట. ఒక్క రోజులో తనకి 1000 మంది ఫాలోవర్స్ కూడా సోషల్ మీడియాలో తనకైతే వచ్చేసారు. ఒకవేళ నా మూవీ వర్క్ అవ్వకపోయినా పర్లేదు, నేను ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గైనా పని చేసుకుంటా అని చెప్పి ధైర్యం ఇచ్చేసాడు తారకన్న. అండ్ అదే గాదు ఈ మురళి ఈ మురళి గారు ఏమంటున్నారంటే బయటకు వెళ్తున్నప్పుడు ఏదైతే మలబార్ గోల్డ్ యాడ్ కనిపిస్తుందో దాంట్లో తారకన్న ఫోటో చూస్తుంటే నాకు తారకన్న కనిపించట్లేదు. ఒక దేవుడిలాగైతే కనిపిస్తున్నాడు అని చెప్పైతే అనడం అయితే జరిగింది. అలాగే యాక్టర్ శివాజీ గారు కూడా ఒక మాట అయితే యాడ్ అయితే చేశారు. శివాజీ గారు ఏమంటున్నారంటే ఒక గొప్ప నటుడు టీటు వేయడం వల్లనే ఈరోజు మూవీకి ఇంత ఆదరణ అయితే వచ్చిందని చెప్పి అనడం అయితే జరిగింది. ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ గారిని మెచ్చుకోవాలి. ఎందుకు అంటున్నానంటే ఏదో పొగడాలని కాదు. ఎస్పెషల్లీ చాలామంది స్టార్ హీరోస్ కూడా వాళ్ళ దగ్గరున్న సన్నిహితులకి, వాళ్ళ దగ్గరున్న బంధువులకి మాత్రమే ట్వీట్‌లయితే వేస్తారు. అది కూడా పెద్ద పెద్ద సినిమాలయితేనే వాటి గురించి మాట్లాడతారు. బట్ వాళ్ళకి నచ్చి ఒక చిన్న సినిమా గురించి ఒక ట్వీట్ ఎయ్యాలన్నా, దాని గురించి మాట్లాడాలన్నా, బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ కాని మూవీ గురించి చెప్పాలన్నా గూడా ఆలోచిస్తారు. ఇక్కడ చూసుకుంటే ఆ బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ కాకపోయినా గానీ, ఆ మూవీలో మ్యాటర్ ఉందని తెలుసుకొని, దాని గురించి ట్వీట్ ఎయడం అనేది తారకన్నకి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.